భారీ వర్ష సూచనతో రాష్ట్ర సర్కార్ ముందే అలర్ట్ అయింది. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అందరూ గ్రౌండ్లోనే ఉండాలని, పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించింది. భారీ వర్షాలు ఉన్న వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లోని స్కూళ్లకు నిన్ననే సెలవులు ప్రకటించింది. గ్రేటర్ పరిధిలో ఇవాళ రేపు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు ఉండడంతో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు జిల్లా కలెక్టర్. రెవెన్యూ, ఇరిగేషన్, మెడికల్ ఉద్యోగులు సెలవులు 4 రోజులు రద్దు చేసింది. ఇక అన్ని జిల్లాల్లో పరిస్థితులపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఈ రివ్యూలో పాల్గొన్నారు. అవసరమైతే పబ్లిక్ ను ఎయిర్ లిఫ్ట్ చేసేందుకు హెలికాప్టర్లు కూడా సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలతో సర్కార్ అలర్ట్ అయింది. దీనికి సంబంధించి మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, వర్షాలపై సర్కార్ అప్రమత్తతపై అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, గతంతో పోల్చుకుంటే ఈసారి ప్రభుత్వం చాలా ముందస్తుగా అలర్ట్ అవుతుంది. వర్షాలకు సంబంధించిన దాంట్లో ఎప్పటికప్పుడు ఆయా జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారులందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నది. సో నిన్న మనం చూసాం, సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక వాతావరణ శాఖ మరో 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ ముందస్తుగా అలర్టు జారీ చేయడంతో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉండే అలాంటి అవకాశం ఉన్నది, ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని మీద నిన్న టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ముందస్తుగా ఆ అధికారులందరూ కూడా అక్కడ అప్రమత్తంగా ఉండాలి. జిల్లా స్థాయిలో కలెక్టర్లందరూ కూడా అక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా చేసుకోవాలని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ చేశాడు. ఇక గ్రేటర్ పరిధిలో ఏదైతే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ 3 కమిషనరేట్ పరిధిలో అందరూ కూడా పోలీస్ సిబ్బంది కూడా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఈ లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళకు కూడా ముందస్తుగానే వాళ్ళను అలర్ట్ చేసి అవసరమైతే అక్కడి నుంచి వాళ్ళను తరలించాల్సిన అవసరం ఉంది. ఇంకా కొంతమంది ఏదైతే పాత ఇండ్లు చాలా ఉంటాయి కాబట్టి ఆ ఇళ్లలోనే ఉంటుంటారు. సో అవన్నీ శిథిలావస్థకు చేరుకున్నటువంటి బిల్డింగ్స్ ఉంటాయి. సో వాళ్ళందరినీ కూడా ముందస్తుగా అక్కడి నుంచి తరలించి వేరే ప్లేస్కు చేర్చాలని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి అధికారులందరినీ కూడా అలర్ట్ చేశారు. అందులో భాగంగానే ఇక నిన్నటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు ఆ అధికారులను అలర్ట్ చేయడం, జిల్లా స్థాయిలో కలెక్టరు కింది స్థాయి అధికారులను అలర్ట్ చేయడం, ఇట్లా ఎప్పటికప్పుడు అధికారులందరినీ కూడా అలర్ట్ చేస్తూ అక్కడ ఆ జిల్లాల వ్యాప్తంగా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల మీద చెప్తూ అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి శాఖలు కూడా అధికారులందరినీ కూడా ఎవరు కూడా సెలవులోకి వెళ్ళొద్దు, ఈ 3 రోజుల పాటు ఖచ్చితంగా డ్యూటీలోనే ఉండాలి. ఎక్కడ అయితే అధికారులకు అలర్ట్ చేశారో ఆ అధికారులు అక్కడే ఉంటూ నిరంతరం ఈ పర్యవేక్షణలో ఉండాలి. చిన్నపాటి సమస్యలు క్రియేట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులు తీసుకోవాలని చెప్పేసి ఇరిగేషన్ శాఖకు సంబంధించిన మంత్రి కూడా సమీక్ష నిర్వహించి అధికారులందరూ కూడా అలర్ట్ చేశారు. దాంతోపాటు ఇక వైద్య శాఖకు సంబంధించి కూడా ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి మినిస్టర్ కూడా ఇవాళ ఉదయమే అధికారులతోని సమీక్ష నిర్వహించారు. సో ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఆయా సూపరింటెండెంట్లు, తర్వాత డాక్టర్లు, తర్వాత మెడికల్ ఆఫీసర్లు, సో అందరూ కూడా ఈ 3 రోజుల పాటు కూడా ఆయా హాస్పిటల్లోనే విధుల్లోనే ఉండాలి. ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులు, డాక్టర్లు తీసుకోవాలి, సూపరింటెండెంట్లు తీసుకోవాలి, తర్వాత మెడికల్ ఆఫీసర్లు తీసుకోవాలని చెప్పేసి వైద్య శాఖకు సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా మంత్రి, ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి అలర్ట్ చేశారు. సో ఇది ఒక పక్క వైద్య శాఖ, మరో పక్క ఇరిగేషన్ శాఖ, మరో పక్క ఇట్లా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళను సమన్వయం చేస్తూ ఆ జిల్లా స్థాయిలో అధికారులందరినీ కూడా అలర్ట్ చేస్తూ 3 రోజుల పాటు కూడా ఎవరు కూడా ఈ విధులకు హాజరు కాకుండా ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా విధుల్లోనే ఉండాలి. ఎవరు కూడా సెలవులు తీసుకోవద్దు, సెలవులను కూడా రద్దు చేశారు. సో ఇట్లా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నది ప్రభుత్వము. సో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కూడా చేస్తూ ఉన్నది. తర్వాత ఇప్పటికే 5 జిల్లాలకు సంబంధించి కూడా ఆ జిల్లాలలో సెలవులు కూడా పిల్లలకు సెలవులు ఇచ్చారు. తర్వాత హైదరాబాద్ లాంటి ఏరియాలో ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా మధ్యాహ్నం వరకే క్లాసులు నిర్వహించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇవాళ భారీ స్థాయిలో వర్షం కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇవాళ వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని మరికొన్ని జిల్లాల్లో కూడా ఎక్కడెక్కడైతే ఎక్కువ వర్షాలు
పడే అవకాశం ఉంటుందో అక్కడ కూడా ఈ సెలవులు ప్రకటించే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక దీంతో పాటు ఏదైతే ఎయిర్ లిఫ్టింగ్ అంటే కొన్ని ఏరియాలలో లోతట్టు ప్రాంతాలలో ఎక్కువ నీళ్ళు ఒక్కసారిగా వస్తే అక్కడ నుంచి జనాలను బయటకు తీయడం ఇబ్బంది, అక్కడ నుంచి చర్యలు చేపట్టడం కూడా కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటి ఏరియాలలో అక్కడ కూడా ఏదైతే హెలికాప్టర్లను కూడా అందుబాటులో పెట్టుకునే విధంగా ముందస్తుగానే వాటిని కూడా ఏర్పాట్లు చేసుకొని అప్రమత్తంగా ఉండాలి. సో ఈ 3 రోజుల పాటు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా అలర్ట్ జారీ చేసింది. కాబట్టి ఈ 3 రోజుల పాటు కూడా అధికారులంతా కూడా ఎక్కడ కూడా సెలవులు వెళ్ళొద్దు, ఎవరు కూడా ఇంటి దగ్గర ఉండొద్దు, ప్రతి ఒక్కరు కూడా విధుల్లోనే ఉండాలి. ఈ 72 గంటల పాటు ఈ పర్యవేక్షణలో ఉండాలి. ఇక ఎక్కువ వర్షాలు పడే ఏరియాలు ఏవేవైతే ఉన్నాయో అక్కడ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అవసరమైతే సీనియర్ IAS అధికారులను కూడా ఇన్ఛార్జిగా నియమించి అక్కడ పర్యవేక్షణ చేసే విధంగా జిల్లా స్థాయిలో ఆ జిల్లా కలెక్టర్తో పాటు కింది స్థాయి అధికారులు అలర్ట్గా ఉండే విధంగా సీనియర్ IAS అధికారులను కూడా ప్రత్యేకంగా నియమించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా, వర్షాల కారణంగా నష్టపోకుండా, లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఇబ్బందులు పడకుండా వాళ్ళను ముందస్తుగా వేరే ప్లేస్లకు తరలించడం, ఇక ఎక్కడైతే వరదలు ఎక్కువగా వస్తాయో ఆ వరదలు వచ్చే ప్లేస్లలో అక్కడ కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు అక్కడ కల్పించుకొని అప్రమత్తంగా అలర్ట్గా ఉండే విధంగా ప్రభుత్వం అధికారులందరినీ కూడా అలర్ట్ చేసింది. ఈ 3 రోజుల పాటు కూడా ఎక్కడ కూడా చిన్నపాటి సమస్య రాకుండా, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునే విధంగా ముందస్తుగానే అలర్ట్ అయితే జారీ చేసింది. అధికారులు కూడా ఆ దిశగానే అలర్ట్ అయ్యి ఎక్కడికక్కడ ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు.